చలిలో పిచ్చుక పిల్లల కష్టాలు. అనగనగా ఒక అందమైన అడవిలో ఒక తల్లి పిచ్చుక తన ముగ్గురు పిల్లలతో జామ చెట్టు మీద ఇల్లు కట్టుకుని జీవిస్తుంది. ముగ్గురు పిల్లల పేర్లు చిన్ని, బంటి, చుట్కీ. తల్లి పిచ్చుకకి తన ముగ్గురు పిల్లలంటే ప్రాణం. వాటికి ఏ చిన్న కష్టం రాకుండా పెంచుకుంటుంది. తన ముగ్గురు పిల్లలు బయటికి వెళ్ళి ఆహారం వెతుక్కునేంత పెద్దవాళ్ళైనా తల్లి పిచ్చుక వాటిని ఇంట్లోనే ఉంచి ఆహారం తెచ్చిపెట్టేది. ఒకరోజు తల్లి పిచ్చుక స్నేహితురాలైన పావురం పిచ్చుక ఇంటికొచ్చింది. పావురం రాగానే తల్లి పిచ్చుక సంతోషంగా ఎదురు వెళ్ళింది. అరే పావురమా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, రా లోపలికి రా. ఇంట్లో కాదు, కానీ అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. సరే, అలాగే, మా పిల్లలకి చెప్పొస్తాను, ఆగు. తల్లి పిచ్చుక ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లల్ని పిలిచింది. చిన్ని, బంటి, చుట్కీ, ఇలా రండి పిల్లలు అని పిలవగానే ముగ్గురు బయటికొచ్చారు. నేను పావురం ఆంటీతో బయటికి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు సరే అన్నట్టు తల ఊపారు. ఎంత చక్కగా మాట వింటున్నారో. మీ అమ్మ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. జాగ్రత్తగా ఉండండి. పావురం పిచ్చుక పిల్లల్ని చూసి జాగ్రత్త చెప్పింది. తర్వాత తల్లి పిచ్చుక పావురం కలిసి అడవిలోకి వెళ్ళిపోయాయి. కొలను ఒడ్డున ఉన్న ఒక మర్రి చెట్టు మీద వెళ్ళి కూర్చున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అవునుగాని, నీ ముగ్గురు పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యారు కదా. ఇప్పటి నుండి వాళ్ళని బయటికి పంపించకపోతే ఎలా నేర్చుకుంటారు? తప్పకుండా పంపిస్తాను. కాకపోతే వచ్చేది శీతాకాలం. ఈ ఏడాది వర్షాలు కూడా ఎక్కువ పడ్డాయి. పచ్చటి మైదానాలన్నీ నీటితో నిండిపోయాయి. ఆహారం వెతుక్కోవడానికి అడవిలోని జంతువులన్నీ ఎన్ని తిప్పలు పడ్డాయో నీకు తెలుసు. పైగా కొన్ని క్రూర జంతువులు దొరికిన జంతువులని చంపి తినేశాయి కూడా. ఇంతటి కష్టమైన పరిస్థితిలో బయటికి వదిలేస్తే ఎలా బ్రతుకుతారో అని ఆలోచించి ఆపాను. ఈ శీతాకాలం గడిచాక వాళ్ళని స్వతంత్రంగా వదిలేస్తాను. నువ్వు చెప్పింది నిజమే. చాలా జంతువులు వేరే అడవులకి వలస కూడా వెళ్ళిపోయాయి ఈ ఏడాది. చాలా బాగా ఆలోచించావు మిత్రమా. ఈ విధంగా పిచ్చుక పావురం సంభాషణ చాలాసేపు కొనసాగింది. సాయంత్రం అయ్యేసరికి ముగ్గురు పిల్లలు తల్లి రాక కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మ ఏంటి ఇంకా రాలేదు? ఇంత ఆలస్యంగా ఎప్పుడు రాలేదే? అమ్మ ఆ పావురం ఆంటీతో వెళ్ళింది కదా. ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళారేమో. అమ్మ మాత్రం అడవి అంతా తిరిగి రావచ్చు, మనల్ని మాత్రం ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ఇది అస్సలు బాలేదు. అవును, నేను కాసేపు అలా వెళ్ళి వస్తానన్నా బయటికి పరిస్థితి బాలేదని చెప్పి ఆపేసింది. నిజంగానే బాలేదేమో, మనకు తెలియదు కదా. బయటికి వెళ్తే కదా ఎలా ఉందో తెలుస్తుంది. మన వయసు వాళ్ళంతా బయట ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు. మనమే ఇలా మొడ్డులా ఇంట్లో కూర్చున్నాం. అమ్మకి ఒక న్యాయం, మనకి ఒక న్యాయమా? ఇక సరిగ్గా లేదు. అమ్మ ఇంటికొచ్చాక నేను బయటికి వెళ్ళిపోతానని ఖచ్చితంగా చెప్పేస్తాను. ఇంతలో తల్లి పిచ్చుక కొన్ని పళ్ళు తీసుకొని వచ్చింది. ఏంటి, ముగ్గురు ఒకే చోట ఉన్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మా, నువ్వు మాత్రం తిరిగి తిరిగి ఎంత ఆలస్యంగా రావచ్చు. మేం మాత్రం ఇంట్లో నువ్వు ఎప్పుడొస్తావా అని ఆలోచిస్తూ కూర్చోవాలా? అవునమ్మా, నాకు కూడా బయటికి వెళ్ళాలని ఉంది. బయట పరిస్థితులు ఏం బాలేవు నాన్న. ఈ శీతాకాలం గడిస్తే అప్పుడు బయటికి వెళ్ళొచ్చు మీరు. పరిస్థితి బాగాలేకపోతే నువ్వెందుకు వెళ్తున్నావు? నీకేం కాలేదు కదా మరి.
ఏంటి బంటి, చెప్పిన మాట వినవా? వద్దని చెప్తున్నా కదా. బంటి అన్న దాంట్లో తప్పు లేదు కదా అమ్మా. మేము కూడా బయటికి వెళ్తాం. మా వయసు వాళ్ళంతా బయట నచ్చినట్టు తిరుగుతున్నారు. మేమిప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాం. మా తిండి మేము వెతుక్కోగలము. నువ్వేం భయపడకమ్మా, మేము బాగానే ఉంటాం. పద చోటుకి. నేను రాను. అమ్మను ఒంటరిగా వదిలేసి నేను రాలేను. చిన్ని బంటి తల్లి ఎంత చెప్పినా వినకుండా బయటికి ఎగిరిపోయాయి. తల్లి పిచ్చుక ఎగిరిపోతున్న పిల్లల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. బంటి చిన్ని మొదటిసారి అడవిలోకి రావడం వల్ల అడవి ఎంతో అద్భుతంగా కనిపించింది. పండ్ల చెట్లు, శీతాకాలం కావడంతో పచ్చటి మైదానాలు, సరస్సులతో మానస సరోవరంలా ఉంది. ఆహా బంటి, అడవి ఎంత అందంగుందో కదా. అవునన్నయ్య, నాకు చాలా చాలా నచ్చింది. ఇంత అడవిలో మనకు ఆహారమే దొరకదా ఏంటి? అమ్మ శీతాకాలం పోయే కాలం అంటూ మనల్ని ఆపాలని చూస్తుంది. ఇప్పటికైనా బయటికొచ్చి మంచి పని చేశాంలే. పద, ఏమైనా తినడానికి చూసుకుందాం. బంటి చిన్ని కలిసి ఉంటూ అడవిలో చెరో వైపుకి వెళ్ళి ఆహారం సంపాదించుకోవడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకి శీతాకాలం మొదలైంది. మెల్లగా అడవిలో మంచు పడడం మొదలైంది. వారం రోజులో అడవంతా మంచులో మునిగిపోయింది. చెట్లన్నీ మంచుతో నిండిపోయాయి. పక్షుల గూళ్ళు, జంతువుల గుహాలు అన్నీ మంచుతో కప్పబడ్డాయి. తల్లి పిచ్చుక మాత్రం శీతాకాలం ప్రారంభమవ్వడానికి ముందే చాలా ఆహారాన్ని ఇంట్లో నిల్వ చేసుకుంది. నా పిల్లలు బయట ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళకి ఆహారం దొరుకుతుందో లేదో. అమ్మా, అన్నయ్యల గురించి దిగులు పడుతున్నావా? పోనీ నేను వెళ్ళి కలిసి రానా? వద్దు తల్లి, బయట మంచు ఘోరంగా ఉంది. బయటికి వెళ్తే తిరిగి రావడం కూడా కష్టం అన్నట్టుంది. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు, నేనే వెళ్ళి చూసొస్తాను. మరోవైపు బంటి చిన్నీలకి ఇల్లు లేకపోవడం వల్ల చెట్ల కొమ్మల మీద మంచుతో అలాగే కూర్చుని గజగజ వణుకుతూ ఉన్నారు. బంటి, ఇలాగే కూర్చుని ఉంటే మనకి ఆహారం ఎలా దొరుకుతుంది? మనం తిని 2 రోజులైంది. పద, ఇద్దరం అలా వెళ్ళి వద్దాం. సరే అన్నయ్య. చిన్ని బంటి తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ అడవంతా తిరిగారు. కానీ ఎక్కడా తెలుపు రంగు మంచు తప్ప వేరే రంగు కనిపించలేదు. ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళిపోయాయి. వాళ్ళకి తెలియకుండానే ఒక గద్ద ప్రాంతంలోకి వెళ్ళిపోయాయి. అక్కడ చాలా గద్దలు వాటి ఇళ్లలో నుండి ఇద్దరిని చూశాయి. 2 పిచ్చుకలు తమ చోటికే రావడం అక్కడున్న గద్దలకి ఆశ్చర్యం కలిగింది. అప్పటికే ఆహారం లేక బలహీనంగా ఉన్న చిన్ని బంటి చుట్టూ ఏమున్నాయో కూడా చూసుకోకుండా ఆహారం అంటూ ముందుకి వెళ్ళిపోతున్నారు. ఆహా, ఈరోజు మన పంట పండింది. మన భోజనం మన దగ్గరికే వచ్చింది. ఆ ఇద్దరు ఎవరికి దొరికితే వాళ్ళకే సొంతం. అయితే ముందు నేనే పట్టుకుంటాను అంటూ గిర్రున ఓ గద్ద పిచ్చుకల వైపు వెళ్ళింది. వెనకాలే ఇంకొక గద్ద కూడా వెళ్ళింది. చిన్ని బంటిలని కాళ్లతో పట్టుకోవడానికి ప్రయత్నించాయి 2 గద్దలు. గద్దలు దూసుకురావడాన్ని చూసిన చిన్ని బంటిని అప్రమత్తం చేశాడు. బంటి, అటు చూడు, గద్దలు వస్తున్నాయి. పక్కకి తప్పుకో. బాబోయ్, గద్దలు, నేనే ఆహారం అయిపోయేలా ఉన్నానే. చిన్ని బంటి చాలా వేగంగా ఎగురుతూ తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. గద్దలు ఆగకుండా వాళ్ళని తురుముతూనే ఉన్నాయి. కాసేపటికి బలహీనంగా ఉన్న బంటి ఇక ఎగరలేక కింద పడిపోయాడు. బంటి, త్వరగా లే బంటి, గద్దలు వచ్చేస్తున్నాయి. ఇంతలో 2 గద్దలు 2 వైపుల నుండి బంటి చిన్నిలని మట్టడి వేశాయి. ఇప్పుడు దొరికారు. ఇక మీకు తప్పించుకునే అవకాశమే లేదు. రేయ్, నేనొక దాన్ని తింటాను,
నువ్వొకదాన్ని తిను. నాకా కింద పడి ఏడుస్తున్న పిచ్చుక కావాలి. అమ్మ మనల్ని ఎంత కాపాడిందో. అమ్మ మాట వినకుండా బయటికి వచ్చినందుకు మనకి ఇలాగే జరగాలి. అంటూ బంటి చిన్నిని గట్టిగా కౌగులించుకున్నాడు. ఇద్దరు కళ్ళు మూసుకుని ఏడుస్తూ ఉన్నారు. గద్దలు వాళ్లపై దాడి చేస్తూ ఉండగా తల్లి పిచ్చుక ఎటు నుండి వచ్చిందో నోటిలో ఒక పుల్లతో వేగంగా దూసుకొచ్చేసింది. తన పిల్లలపై దాడి చేయబోతున్న ఓ గద్ద కంటిలో గుచ్చింది. ఆ గద్ద పెద్ద కేక పెట్టి విలవిలలాడుతూ అక్కడి నుండి పారిపోయింది. మరొక గద్ద కూడా తల్లి పిచ్చుక కళ్ళలో కోపం చూసి పారిపోయింది. చిన్ని బంటి తల్లిని చూసి బాగా ఏడ్చేశారు. తల్లి పిచ్చుక వెంటనే వెళ్ళి పిల్లలిద్దరినీ కౌగిలించుకుంది. అమ్మా, మా కోసం వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చావా? నీ మాట వినకుండా మేము చాలా పెద్ద తప్పు చేశాం. నువ్వు మా మంచి కోసమే చెప్పినా అర్థం చేసుకోలేని మూర్ఖులం మేము. మమ్మల్ని క్షమించమ్మా. నీ విలువ మాకు బాగా అర్థమైంది. నువ్వు రాకపోయి ఉంటే నిన్ను క్షమాపణ కోరే అవకాశం మాకెప్పటికీ వచ్చేదే కాదు. మమ్మల్ని క్షమించమ్మా. ఏడవకండి, మీరు నా పిల్లలు. మీకెలాంటి కష్టం వచ్చినా నేను ముందుంటాను. మీకే ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది అంటూ తల్లి పిచ్చుక చిన్ని బంటిలని ఇంటికి తీసుకెళ్ళింది. అప్పటి నుండి నలుగురు కలిసి జీవించసాగారు. శీతాకాలం మెల్లగా ముగిసిపోయింది. మంచు కొద్దిగా కరిగిపోయింది. ఈసారి తల్లి పిచ్చుక ఆహారం కోసం వెళ్తూ పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళింది. మరికొద్ది రోజుల తర్వాత చిన్ని బంటి తల్లిని చెల్లిని ఇంట్లోనే ఉంచి ఇద్దరూ బయటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి ఇవ్వడం నేర్చుకున్నారు. ఆపై నలుగురు ఆనందంగా జీవించారు.